Hi, hello friends, welcome back to our channel Artistic Crackers. సో లాస్ట్ టైం నేను ఒక క్రాఫ్ట్ మెటీరియల్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను కదా, అది పార్ట్ 1 అనుకుంటే. ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ 2 అనుకుందాం. సో ఇందులో నేను నా మిగిలిన క్రాఫ్ట్ మెటీరియల్స్ని మీకు చూపించబోతున్నాను, అలాగే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే, లాస్ట్ టైం నేను క్రాఫ్ట్ మెటీరియల్స్ మాత్రమే చూపించాను కదా, ఇప్పుడు ఆ మెటీరియల్స్ కాకుండా ఇంకా నేను ఏమేమి యూజ్ చేస్తాను అది, అలాగే వాటి ఆర్గనైజేషన్ అండ్ ప్రైస్ కూడా మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మోకోల్ బాల్స్ అనమాట. సింప్లీ మనకి బీడ్స్ అవి అవైలబుల్గా లేనప్పుడు ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఈజీగా దేనికైనా సరే స్టిక్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ప్యాక్ వచ్చేసి 7 రూపీస్ పడుతుంది మనకి. 7 రూపీస్లో ఈ బాల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ శాండ్ పేపర్ అని చెప్పాను కదా, సో ఇది 5 రూపీస్ రోల్ అనమాట. ఈ శాండ్ పేపర్ పెద్ద రోల్ ఉంటుంది, మనకి ఎంత కావాలంటే అంత ప్రైస్కి సరిపడా చింపేసి ఇస్తారనమాట. నెక్స్ట్ సాటిన్ రిబ్బన్, ఇది మా ఏరియాలో వచ్చేసి 15 to 20 రూపీస్ ఉంటుంది, షాప్ బట్టి ఉంటుంది. నేను డాబ్లర్ ఏమీ యూజ్ చేయను. సో దానికి బదులుగా నేను శారీస్ కొన్నప్పుడు కొత్తగా మనకి కొత్త శారీస్లో స్పాంజ్ ఇస్తాడు కదా, ఆ స్పాంజ్ని నేను పెయింట్ని డాబ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది డాబ్లర్ లాగా యూజ్ అవుతుంది. పెయింట్లో జస్ట్ దీన్ని ఇలా డిప్ చేసి మనం డాబ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి అల్యూమినియం వైర్. సాక్స్ ఫ్లవర్స్ చేసేటప్పుడు, లేదా మనం స్ట్రింగ్ని ఎలా అయినా ఎక్కడైనా బెండ్ చేయాలన్నప్పుడు, ఏదైనా జాయింట్ చేయాలన్నప్పుడు ఈ స్ట్రింగ్ని యూస్ చేసుకోవచ్చు. ఇదైతే మనం బయట కొనాలి. దీని రేట్ వచ్చేసి రౌండ్ బట్టి ఉంటుంది, మొత్తం ఇలా సెట్ తీసుకునే రౌండ్ బట్టి ఉంటుంది. 10 రూపీస్కి ఇదంతా కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి జూట్ అనమాట. ఈ జూట్ ఏంటంటే మనకి పొట్లాల్లో వాటిల్లో వస్తూ ఉంటుంది. సో ఇది కూడా డెకరేషన్కి క్రాఫ్ట్స్లో చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై క్రాఫ్ట్ మెటీరియల్ ఇది. అయితే ఇది ఫ్రీగా మనం తీసుకోవచ్చు, అంటే బయట మనం గ్రోసరీస్ కొనుక్కున్నప్పుడు వాటికి పేపర్స్కి చుట్టేసి ఇస్తుంటారు కదా, సో ఇది ఫ్రీ, పారేయకుండా మనం దీన్ని క్రాఫ్ట్ మెటీరియల్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో దివాళీ క్రాకర్స్ ఉంటాయి కదా, అదంతా మనం బర్న్ చేసేసాక క్రాకర్స్ని, సో వాటి స్టిక్స్ ఉంటాయి. ఇవి కూడా అల్యూమినియం స్ట్రింగ్స్ లానే ఉంటాయి, ఈజీగా బెండ్ అవుతాయి అండ్ స్ట్రాంగ్ కూడా ఉంటాయి అన్నమాట. నేను చీప్ అండ్ బెస్ట్గా ఇవి యూజ్ చేస్తూ ఉంటాను. అల్యూమినియం స్ట్రింగ్స్ నేను కొనకముందు వీటినే నేను యూజ్ చేస్తూ ఉండేదాన్ని. చాలా బెస్ట్ అనమాట, చీప్ అండ్ బెస్ట్. సో ఈ స్టిక్స్ అన్నీ కూడా నేను క్రాఫ్ట్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కలర్స్. ఇవైతే నేను కొన్నాను కానీ అప్పటి నుంచి అసలు యూజే చేయలేదు. సో ఇది వచ్చేసి మనకి సెట్ 30 to 35 అలా పడుతుంది, ఒక్కొక్క షాప్ని బట్టి ఉంటుంది. మా ఊర్లో అయితే ఇది 35కి విత్ బ్రష్ ఇస్తారు, చిన్న బ్రష్. అక్కడికి పోయిందో అంటే నేను ఇది యూజ్ చేయలేదు సరిగ్గా, అందుకని. టైం దొరికినప్పుడు నేను వేస్ట్ పేపర్స్తో ఇలా పేపర్ రోల్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ముందే. సో ఇలా నీట్గా ఒక బాక్స్లో ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు, అందుకని. మనందరికీ తెలుసు కదా, టాజిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కొన్ని క్రాఫ్ట్స్లో. అయితే ఈ టాజిల్స్ ప్రిపేర్ చేయడానికి మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ కావాలి. సో నేను కూడా ఇలా డిఫరెంట్ కలర్స్లో ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అనేవి తీసుకున్నాను, అండ్ వాటితో నేను టాజిల్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది వచ్చేసి మై ఫేవరెట్ అయిపోయింది చాలా తక్కువ టైంలో, వాల్ పుట్టి. వాల్ పుట్టి అందరికీ తెలుసు. ఇది కిలో మా దగ్గర మా షాప్స్లో అయితే ఏంటంటే 30 పడుతుంది, మా ఊర్లో 30కి కిలో ఇస్తారు. ఇవి 2 kilos ఉందన్నమాట ఇందులో వాల్ పుట్టి. సో దీనిలో మనకి ఏం అవసరం లేదు, ఈ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ జస్ట్ వాటర్. అందరికీ అవైలబుల్గానే ఉంటుంది కదా, వాటర్తోనే మనం క్రాఫ్ట్స్ అనేవి చేసుకోవచ్చు, వాటర్ ప్లస్ వాల్ పుట్టి. అండ్ ఇవి వచ్చేసి రంగీలా పెయింట్స్ అనమాట. వీటిని కూడా మనం క్రాఫ్ట్స్కి డబ్బాలు కూడా వాడుకోవచ్చు. అయితే ఇవి నేను చాలా రోజుల క్రితం యూజ్ చేయడం నుంచి మానేశాను. అంటే ఇప్పుడు అక్రిలిక్ పెయింట్స్ వచ్చేసాయి కదా, అవి అయితే కొంచెం రేట్ ఎక్కువనే సరే, సో నేను ఇంప్రూవ్ అయ్యాను అనమాట. కొంచెం బడ్జెట్ పెయింట్స్ అవి కూడా కొనడం స్టార్ట్ చేశాను. ఒకప్పుడు నేను ఇవి వాడేదాన్ని, రంగీలా పెయింట్స్ వాడేదాన్ని స్టార్టింగ్లో. సో తర్వాత నేను అక్రిలిక్ పెయింట్స్ వాడడం యూజ్ చేశాను. సో అవన్నీ వేస్ట్ చేయకుండా క్రాఫ్ట్స్ కోసం ఇవి కూడా నేను నీట్గా ఆర్గనైజ్ చేసి, ఇవి జస్ట్ ఏం లేదండి, ఇవి చప్పల్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిల్లోనే వేస్ట్ బాక్సెస్లోనే నేను మళ్ళీ క్రాఫ్ట్స్ని కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ప్రైస్ మనకి తెలుసు, జస్ట్ ఒక 20 విత్ ఎక్స్ట్రా మనకి ఒక బ్రష్ కూడా ఇస్తారు ఫ్రీ. ఒక సెట్ వచ్చేసి ఇది 10 విత్ బ్రష్ అనమాట. మనకి 20-25 అలా తీసుకుంటూ ఉంటారు. సో ఇది వచ్చేసి నా డైలీ యూసేజ్ బాక్స్ అనమాట. మీకు చూపించాను కదా అంతకుముందు నేను లాస్ట్ వీడియోలో, పార్ట్ 1 వీడియోలో, అన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి సీసా.
ఏమైనా కొంచెం ప్లాస్టిక్ ఐటమ్స్ అలాంటివి కోయాలనుకున్నప్పుడు దీంతో అయితే మనకి ఇలా పట్టుకొని కోసేయచ్చు. ఇది నేను ప్రైస్ చెప్పలేను, బికాజ్ ఇది నా టూల్ కాదు, మా డాడీది. నేను జస్ట్ క్యాజువల్గా ఇంట్లో ఉంటుంటాయి కదా టూల్స్, సో దానిలో నుంచి తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాను. వచ్చేసి టిష్యూ అనమాట. సో బాటిల్ ఆర్ట్ చేసేటప్పుడు చాలా బెస్ట్గా ఉంటుంది. పేపర్ బదులు ఈ టిష్యూ అయితే తొందరగా మనకి మౌల్డ్ అయిపోతుంది అన్ని షేప్స్లో కూడా. సో దీని ప్రైస్ నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఇప్పుడు ఇది కొనలేదు. జనరల్గా మన రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్తుంటారు కదా, ఒక ఎక్స్ట్రా సెట్ నేను తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు. సో అలా ఇది కలెక్ట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ 3D మీకు తెలుసు, 3D వచ్చేసి మనకి 25, 20 అలా పడుతుంది. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి తీసుకుంటారు, అండ్ కంపెనీ బట్టి రేట్ అనేది వేరే ఉంటుంది. వచ్చేసి ఏదో మెడిసిన్ అనుకుంటారేమో, మెడిసిన్ కాదు. ఇది ఏంటంటే ఎగ్షెల్ పౌడర్ ఉంటుంది కదా, రీసెంట్గా నేను క్రాఫ్ట్స్ చేస్తున్నాను కదా, దానిలో ఎగ్షెల్ పౌడర్ ఉంటుంది. సో ఆ పౌడర్ ఏంటంటే మనకి క్రస్ట్ వేయడానికి బాగుంటుంది బాటిల్ ఆర్ట్స్లో. సో ఇలా ఎగ్షెల్ని పౌడర్ చేసుకుని దాన్ని ఒక బాటిల్లో పోసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి మీకు తెలుసు, నేను పార్ట్ 1లో చూపించాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్, మార్కర్, నెక్స్ట్ పెన్సిల్, స్కేల్, సిజర్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈరోజు స్పెషల్ ప్లేస్ ఆక్యుపై చేయబోతున్నాయి. అదేంటంటే పాండ్స్ వైట్ బ్యూటీ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్లో నేను డిఫరెంట్ ఇట్స్ బిట్సీ క్రాఫ్ట్స్ అన్నీ కూడా నేను ఉంచుకుంటూ ఉంటాను. ఇవి ఏంటంటే మిర్రర్స్ అనమాట. సో ఇవి హోమ్ మేడ్ మిర్రర్స్. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఎలా చేసుకోవాలి హోమ్ మేడ్ మిర్రర్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ నుంచి మనం ఈ మిర్రర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చంగా హోమ్ మేడ్ మిర్రర్స్ అసలు బయట కొన్నట్టే ఉంటాయి, చాలా బాగుంటుంది కూడా. ఇవి ఏంటంటే నేను బయట మిర్రర్స్ తీసుకోకుండా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. వచ్చేసి నేను లాస్ట్ పార్ట్ 1 వీడియోలో చూపించాను కదా, బాటిల్స్ అనమాట. 20, 25 రేట్ పెరిగింది, ఇప్పుడు 25 తీసుకుంటున్నారు. అండ్ సైజ్ బట్టి కూడా మనకి రేట్ అనేది వ్యారీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ బాటిల్స్ అనమాట. ఇవన్నీ ఇట్లా నేను ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఏదర్ గమ్ కోసం వాడుకోవచ్చు, నెక్స్ట్ ఇవి గమ్ అంతా అయిపోయాక క్రాఫ్ట్స్ కూడా చేసుకోవచ్చు ఈ బాటిల్స్తో. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ కప్. ఇందులో ఏంటంటే మనకి పెయింట్ బ్రషెస్ కోసం పద్దాక వాష్ చేయడానికి అటు ఇటు తిరగలేం కాబట్టి ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని పెయింటింగ్స్ వేసుకున్నప్పుడు వాష్ చేసుకోవచ్చు. సో బద్దబద్దాక వేరేవి తీసుకోకుండా ఈ కప్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో అందరూ చాలామంది కలర్ పేపర్స్ గురించి మాట్లాడతారు. కలర్ పేపర్ కూడా వన్ ఆఫ్ ద క్రాఫ్ట్ మెటీరియలే. సో నేను ఏం చేశానంటే ఈ కలర్ పేపర్స్ అన్నిటిని కూడా కట్ చేశాక వాటికి ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ పీసెస్ ఉంటాయి కదా, అన్ని సైజెస్ కూడా, అవన్నీ కూడా నేను ఒక నీట్గా ఒక కవర్లో పెట్టేసి ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు చిన్న పార్ట్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ స్పెషల్గా ఒక పేపర్ మొత్తం కట్ చేసుకోకుండా ఇలాంటి పీసెస్ అనేవి మనం క్రాఫ్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనందరి ఫేవరెట్ ఏంటంటే బర్త్డే పార్టీస్కి అలా బెలూన్స్లో మామూలుగా కలర్ స్టఫ్ అనేది పెడతారు, అది బ్లాస్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. సో దానికి కూడా ఈ కలర్ పేపర్ స్టఫ్ అయితే సూపర్ ఉంటుంది. నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం బెలూన్లో అది స్టఫ్ చేసేసుకొని తర్వాత బ్లాస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. అందుకని కలర్ పేపర్స్ వేస్ట్ని ఎప్పుడు కూడా పారేయకూడదు. నేనైతే పారేయను, అందుకని చెప్తున్నాను. లాస్ట్ టైం మీకు చూపించాను కదా, నేను నా యాక్రిలిక్ పెయింట్స్ అన్నిటిని కూడా నేను ఒక బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాను. సో ఆ బాక్స్ ఏంటంటే నథింగ్ బట్ ఏ పర్క్ బాక్స్. సో ఈ బాక్స్లోనే నేను అన్ని నా యాక్రిలిక్ పెయింట్స్, ఓల్డ్వి కాదు ప్రజెంట్ యూస్ చేస్తున్నవి మాత్రం ఇందులో పెట్టేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా. సో ఒక్కొక్కటి తెచ్చుకోకుండా ఒకేసారి మొత్తం క్యారీ చేసుకోవచ్చు, పని అయిపోయాక ఒకేసారి నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా బడా బాక్స్ అనమాట. ఆయిల్ ప్యాకెట్స్కి గ్రోసరీ షాప్లో మనకి బాక్సెస్ ఇస్తారు కదా, ఆ బాక్స్ కొంచెం వేస్ట్ ఐటమ్స్ అన్నీ ఇందులో పడేసుకుంటూ ఉంటాను. అదేంటంటే పెన్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటితో మనం క్రాఫ్ట్ చేయకపోగా ఇంకా చాలా ఉంటాయి. సో ఆ బాక్సెస్లో ఏంటంటే నా చిన్న చిన్న ఇట్స్ బిట్సీ క్రాఫ్ట్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాను. లైక్ ఈ ట్యాబ్లెట్ షీట్స్, ఈ బాక్స్ నిండా మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. సో ఇలా అన్ని టైప్స్ ఆఫ్ మనకి ట్యాబ్లెట్ షీట్స్ అనేవి పెట్టేసుకున్నాను. సో ఒక్కసారి ఈజీగా మనకి నోటీస్ చేసుకోవడానికి బాగుంటుంది, అన్నీ ఒకే చోట ఉన్నాయని మనకు తెలుస్తుంది. స్పేస్ కూడా సేవ్ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది, ఏది ఎక్కడ పెట్టామో వెతుక్కోలేకుండా ఈజీగా ఉంటుంది. నా ఛానల్లో నేను చాలా వరకు కస్టర్డ్ యాపిల్ క్రాఫ్ట్స్ చేశాను కదా, కస్టర్డ్ యాపిల్ సీడ్స్తో. సో ఆ సీడ్స్ అని కూడా నేను ఇలాగే సీజన్ అప్పుడు వాటిని కలెక్ట్ చేసేసి బాక్స్లో వేసేసుకుంటాను. ఆ తర్వాత నేను వాటితో క్రాఫ్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఈజీగా అవి తీసుకుని క్రాఫ్ట్ చేసేసుకుంటాను. కొన్నిసార్లు మనకి క్రాఫ్ట్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం అంతా క్రాఫ్ట్ చేసేసాక మనకు కొన్ని వేస్ట్ ఐటమ్స్ ఉంటాయి, అవి మనం పారేయలేము, నెక్స్ట్ టైం క్రాఫ్ట్కి యూజ్ చేసుకుంటూ ఉంటాం. లైక్ బీడ్స్, క్లాత్, ఏమైనా అలాంటి పీసెస్ అనమాట. సో అలాంటివన్నీ నేను ఏం చేశానంటే మల్టీ లేయర్డ్ ఒక పర్స్లో ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట.
చూసి భయపడకండి. సో ఏంటంటే ఇవి ఎప్పటికైనా యూజ్ అవుతాయని చెప్పేసి కలెక్టివ్గా ఒక ప్లేస్లో అనేది నేను పెట్టేశాను. కళ్యాణ్ జ్యువెలర్స్కి మనకి ఒక పర్స్ ఇస్తారు కదా, సో ఆ పర్స్లో ఇవి పెట్టేశాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే గ్లిటర్ షీట్స్ అనమాట. సో ఇవన్నీ నేను ఏం చేస్తానంటే ఒకేసారి మొత్తం అన్నీ ఒక కవర్లో పెట్టేసుకుని ఉంటాను. అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్ని టైప్స్ ఆఫ్ షీట్స్ కూడా ఒకేసారి వెతుక్కోకుండా అన్నీ ఒక చోటే ఉంటాయి అనమాట. మనకి టైం సేవ్ అవుతుంది. తో పాటే నేను కలర్ పేపర్స్ కూడా సెట్ చేసుకుని పెట్టేసుకుని ఉంటాను. సో ఈ విధంగా నేను నా క్రాఫ్ట్ మెటీరియల్స్ అన్నిటినీ కూడా నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. డైలీ యూజ్ చేసేవన్నీ ఒక బాక్స్లో, నెక్స్ట్ వాల్ పుట్టి ఒక దాంట్లో, అప్పుడప్పుడు అకేషనల్గా యూజ్ చేసేవి పెద్దగా ఉండే ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో, నెక్స్ట్ స్ట్రింగ్స్ అలాంటివి ఏదైనా సింపుల్గా ఉండేవన్నీ ఒక దాంట్లో, అలా పేపర్స్ అన్ని కవర్స్లో, గమ్ బాటిల్స్ అన్నీ ఒక బాటిల్లో, అలా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క సెక్టార్కి సంబంధించినవన్నీ ఒక చోట నేను స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఈ విధంగా నేను నా క్రాఫ్ట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఇవన్నీ కూడా వేస్ట్ బాక్సెస్ అనమాట. సో చూడండి, ఇవి వచ్చేసి ఫ్లిప్కార్ట్కి ఆర్డర్ పెట్టుకుంటే వచ్చే బాక్సెస్, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్కి సంబంధించి మనకి గ్రాసరీ షాప్స్లో ఇచ్చే బాక్సెస్, అలాగే చప్పల్ బాక్సెస్ అలాంటివే నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఐడియాస్ కానీ ఒపీనియన్స్ కానీ ఏమైనా నాతో షేర్ చేసుకోవాలంటే కమెంట్స్ సెక్షన్ ద్వారా నాతో షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.